ఇంకో కొత్త పంచాయతీ ఉన్నది. ఇది నిన్ననే ముసలం పుచ్చింది, మళ్ళా ముసలం పుచ్చింది. ఇట్లా రేవంత్ అన్న మొత్తం కొట్లాటలే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పటికే రాష్ట్రం ఆగమవుతుందని అంటే ఇలా కొట్లాలతో ఇంకిత తలకాయ ఖరాబ్ అవుతుంది. ఈయన పంచాయతీ చూడు, నన్ను మేకల్లా బలిచ్చిరట. మేకల మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ వల్లే నాకు మానసిక హింస వచ్చింది. వీళ్ళిద్దరి వల్ల. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరెవరు, పొన్నం ప్రభాకరు, అడ్లూరు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ముగ్గురు మంత్రులు అయిపోయారు. కొండా సురేఖ, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటు పోతే రేవంత్ రెడ్డి, 6 అయిపోయారు. 5 మంత్రులు ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు శ్రీధర్ బాబు 7కు చేరింది. శ్రీధర్ బాబు 7కు చేరింది. మళ్ళా ఇక ఉన్నోళ్ళు ఎంతమంది 13, 15 ఇంకా అయిపోతారు. ఇంకొక 2-3 పంచాలు అంటే ఇంక అందరూ అనుకున్నట్టు ఇంకొక 2-3 పంచాలు కావాలి అంతే. ఇంకొక 2-3 పంచాలు కావాలి. పార్టీ ఫిరాయించి వచ్చినోడికి ప్రాధాన్యత ఇస్తారా? ఇప్పుడు జీవనన్న నువ్వంటే ధర్మాతుడవు, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో గెలిచిన ఎమ్మెల్సీగా నిలబడ్డవు, కలబడ్డవు, కొట్లాడినవు, ముసలోను అయినా సరే శక్తివంచం లేకుండా పనిచేసినావు పార్టీని బలం చేస్తానికి. ఇలా ఒక సామెత ఉన్నదే, ఒడ్డు దాట ముందు వరకు ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఒక సామెత ఉన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీకి నీ విలువ అర్థం కావట్లేదు. నేను చెప్తా అన్నా, ఈయన గారు ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, ఇంకా కాంగ్రెస్ పార్టీ లేవదు అనే చర్చ ఉండే. అంత గడ్డు కాలంలో కూడా ఈయన ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబెట్టింది. కానీ అంటారుగా తిన్న పల్లెంలో ఉచ్చబోసినట్టుగా, తిన్న పల్లెని తన్నట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఈయనను ఏ వయసు అయిపోయిందిరా, ఆయన రాజకీయం అయిపోయింది, ఆయన మొత్తుకోనిర్రా, మనం చేసేది చేద్దామన్నట్టుగా చేస్తావు. ఇది 2-3 సార్లు అయింది. ఇప్పటికీ ఆయన మనసు ఎంత నొచ్చుకున్నా ఈ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు. మరి మొదటి నుంచి ఉన్నవారిని పట్టించుకోరా అయితే నచ్చదు సారు వాళ్ళకు, అంతే. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. మాజీ అయినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తనను మేకలా బలిచ్చారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాల్లో మీడియాతో మాట్లాడిన ఆయన తాను మానసిక శోభకు గురి కావడానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారణమని హాట్ కామెంట్ చేసింది. పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావట్లేదని, పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తున్నారని పరోక్షంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ సిద్ధాంతం ఏంటంటే నేను చెప్తా, ఎవడైతే లంగా దొంగ అనేటోడు ముద్ర ఉన్నాడో రాజకీయాల, ఎవడైతే 4 రంగులు మార్చుకునే చిత్తశుద్ధి లేని నాయకుడుండో అట్లాంటి వాళ్ళకు మంచి అవకాశాలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన కాంట్రిబ్యూషన్ ఏందా ఈ 10 సంవత్సరాలు? ఈ 10 సంవత్సరాలు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది? 0. తర్వాత జూపల్లి కృష్ణారావు 0. దొంగలు వీళ్ళంతా ఏ చెట్టు పచ్చకుంటే ఆ చెట్లు పట్టుకొని ఎచ్చగా పచ్చ తిని పండే బ్యాచ్. నేను చెప్తా ఉన్నా, మైనంపల్లి హనుమంతరావు ఆయన కొడుకు, ఇటు పోతే వీళ్ళిద్దరు మేజర్గా కనిపిస్తారు. మా రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇంకా సిక్కి తప్పినోడు. నీ కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు కేసీఆర్ పైన కొట్లాడిన వాళ్ళకు మంత్రి పదవులు పక్కన పెట్టి నిన్న మొన్న వచ్చిన అడ్డగారులందరికీ మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది, దాని బతికేంది, దాని లెక్కేంది అర్థమైంది. ఇంకా మీరు ఏంటంటే ఇట్లా గాలి దీపం పెట్టినట్టు గాలి దీపం పెట్టి దేవుడా 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 అది అవుతుందా? అది గాలి దీపం పెడితే కాదు, గమనించాలి, పోతుంది ఎప్పటికైనా. సో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి చూస్తా ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఎవడైతే లంగా దొంగ అని ముద్రేసుకున్నాడో, ఎవడైతే ఇలా నలుగురిని నాశనం చేసి వాడు బతకాలనుకున్నాడో అలాంటి వాళ్ళకే పదవులు వస్తాయి, అలాంటి వాళ్ళకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ అద్దంకి దయాకర్ అంటే ఆయన ఒక్కసారి నోరు తెచ్చి ఆయన జీవితమే నాశనం చేసిరు. అది కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైన రాజకీయం. నువ్వు మళ్ళీ ఇంకో బాధ అవుతుంది నాకు, పక్కనంగా జీవన్ రెడ్డి అని ఉంది. మా కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అంటే ముద్ర ఉన్నది. మరి ఇటువంటి ముద్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో జీవన్ అన్న ఎందుకే ఒక్కడు నచ్చలేడు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, అవతల పక్క కూడా రెడ్డి ఉన్నాడు. ఆయన సంజయ్ రెడ్డినా మరి ఏంటో ఎమ్మెల్యే సంజయ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈయనకు ఇక్కడ గమనిస్తే తెలంటికలు వచ్చినాయి, అన్ని తెలంటికలు వచ్చినాయి. పాపం వయసు అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వయసు అయిపోయిన వాళ్ళు నచ్చరు, వయసు మీద ఉన్న వాళ్ళే వస్తారు.
ఇంకోటి నీ వెనకంగా నీ నీ కుమారులో నీకెవరో నీ కుటుంబ సభ్యులు రాజకీయ వారసు ఉంటే నీకు భయపడదురు. మరి నేనైతే ఇంతవరకు అట్లా ఎవరు నీ వారసులను చూడలే. ఇంక రాజకీయ భవిష్యత్తు అయిపోయిందిరా, ఆయన ఏం చేస్తారా, పక్కన వాడేరి ఇసిరేరి. ఇక మనం సంజయ్ని పట్టుకొచ్చుకుందాం, వాడు లంగ అయితేంది దొంగ అయితేంది. అసలు మన కాంగ్రెస్ పార్టీ అంటే అంత లంగలే ఉండాలి, దొంగలు లంగలే ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అవుతుంది. రేవంత్ అనే చెప్పే ఒకనాడు టీడీపీలో అనుకోడు, ఇగో దొంగలు లంగలు ఉంటే జైల్లో వండుకోవాలి అంటే కాంగ్రెస్ లో వండుకోవాలని చెప్పి. అందుకే జైలు ఎందుకు రా బాబు అని ఇసోటి లంగల్లో 10 మంది దేడకొచ్చుకొని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నాడు. అట్లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి నీకు ఏ రకంగా గౌరవిస్తాడు, నీకు ఏ రకంగా పనులు చేసి పెడతాడు, ఆయనే నడుస్తుంది, నీ ఎట్లా నడుస్తుంది. సో ఇది మరి జీవనన్న గారు గమనించాలి. ఇది ఒక కొట్లాట, ఇది మా రాజన్న కొట్లాట, ఇది మా శ్రీధర్ అన్నది అడ్లూరు లక్ష్మణ్ది. మళ్ళీ ఏడివైనా ఈ మధ్యలో అడ్లూరు లక్ష్మణ్ టార్గెట్ అవుతుంది. నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది వాస్తవానికి. అడ్లూరు లక్ష్మణ్ ఏడివైనా టార్గెట్ అవుతుందో అది కావాలని ఇంటెన్షనల్ గా చేస్తున్నారని నా డౌట్ వస్తున్నది. ఇది ఒక పంచాయతీ, ఇంకా పంచాయతీలు ఉన్నాయి. ఆవిడ అమ్మో మొత్తం పంచాయలే.